ఇక మా సార్ది చింతపండు నవీన్ పటేల్. మా సార్ పేపర్ కంటే ముందు ఓ చిన్న ముచ్చట చెప్తాను మీకు. ఇలా నేను మీకు వీడియో చూపించిన, మీకు గుర్తుందో లేదో మళ్ళీ చూపిస్తానే. వీడియో ఏంటంటే తిరుమార్ మల్లన్నకు ప్రేమతో, గురువుకు ప్రేమతో శిష్యుడు అనమాట. మా సార్కి ఐ లవ్ యూ చెప్పాలి. అయ్యో సార్ ఐ లవ్ యూ, ఇట్లా దిల్కా దడకన్ అనమాట. మా సార్కి ప్రేమతో ఒక వీడియో తీసుకొచ్చింది, మంచిగా చూడరా. మొగుడు అయితే ఇప్పుడు నీ పార్టీ నుంచి నువ్వు బీఫామ్ ఇస్తాంటున్నావు. నీ బీఫామ్ తీసుకోవడానికి తెలంగాణలో ఎవరు కూడా ముందుకు రాడు. నీవే నీ బీఫామ్ మీద పోటీ చేయి. ఇప్పుడు నీ పార్టీ పేరు పోటీ చేయి. నీకు డిపాజిట్ వస్తే నేను ఆలయంలో పోటీ చెయ్యా. దొంగ బీసీల ద్రోహి కాంగ్రెస్ పార్టీ దీక్ష వల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు కష్టపడి నిన్ను గెలిపిస్తే నువ్వు ఎమ్మెల్సీ బీసీల కోసం మా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ అయింది కూడా ఇలా కులగల జనగణ చేసి బీసీల కోసం 42% అసెంబ్లీలో తీర్మానం చేసి ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తే అలాంటి పార్టీని నువ్వు చింపేసిన బీసీ ద్రోహి, బీసీ అని చెప్పుకుని నీకు నైతిక వినరుగానే. సో ఈయన యాదగిరి గుట్ట ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఈయన ఏం చెప్తుండు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. ఇగో ఇది సపోజ్ ఇది బీఫామ్ అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లు ఇచ్చిన బీఫామ్ ఇది. దీన్ని పెట్టుకొని ఎమ్మెల్సీ అయిన సన్నాసి సిగ్గు శరవుండి ఇట్లా ఇసిరేసి పారేసి నీ సొంత టీఆర్పీ పార్టీ బీఫామ్ పట్టుకొని ఎట్లా ఆ బీఫామ్ ఎవడు తీసుకోవడానికి అడగలేడు, ఎవడు ఆ పార్టీ గుర్తుని పోటీ కూడా చేయరు. ఎందుకంటే అది జేబులు కత్తించడం పనికి వస్తుంది. తెలుసు కదా మీకు, టైలర్ దగ్గర ఉంటుంది. అది జేబులు కత్తించే దొంగలకు దొరుకుతుంది. సో అందుకే ఈ టీఆర్పీ పార్టీకి బరాబర్గా చింతపండు నవీన్ పటేల్ తగ్గట్టు గుర్తించారు. సో కత్తెర గుర్తు కత్తిరిస్తాను తప్ప దేనికి పనికిరాదు. కాబట్టి దమ్ముంటే నీ టీఆర్పీ పార్టీ సింబల్ మీద పోటీ చేసి నువ్వు గెలిస్తే, ఒకవేళ నువ్వు మొగోనివి అయితే నువ్వు గెలిస్తే నేను ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ కూడా చేయను అంటాను. ఇక నిన్నైతే డిపాజిట్ వచ్చినా కూడా గ్రేటే అంటున్నాడు. ఎందుకంటే నీ చరిత్ర కాంగ్రెస్ది, నీ భవిష్యత్తు కాంగ్రెస్, నీ పాస్ట్, నీ ప్రజెంట్, నీ ఫ్యూచర్ అన్ని కాంగ్రెసే. జనాలను చుదగానం చేయొద్దు. నువ్వు తిన్నది వాళ్ళ సొమ్మే, నువ్వు తినేది వాళ్ళ సొమ్మే, నువ్వు తింటున్నది వాళ్ళ సొమ్మే. ఇలా రోహిణ్ రెడ్డి కాడ పోయి పైసలు తెచ్చుకొని దొంగ నా కొడుకులకి ఇలా మంది ముందర బీసీ 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 అని చెప్తే ఎట్లా? ప్రజలు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్న రెడ్లందరూ పైసలు ఇస్తే చింతపండు నవీన్ అన్న లుచ్చా ఇలా ఎమ్మెల్సీ అయ్యిండు. 100 కోట్ల రూపాయలు వాళ్ళ ఎంగిలి మెతుకులు తిని, వాళ్ళ మోసేతి నీళ్ళు తాగి, వాళ్ళందరికీ అడుగులకు మడుగులు వచ్చి సంపాదించడం. ఇలా వాళ్ళ బీఫామ్తో గెలిచి వాళ్ళపైనే నోటుకొచ్చిన కూతలు కూసే సన్నాసి సిగ్గుంటే పడేరా అంటారు. మనకు సిగ్గి చేయడం లేదా? ఇడుచుకొని బతుంటివి, బురదల పంది బతికే మనం బతివి అని ఉపయోగం. అది కూడా సిగ్గుపడతాను నీతో పోలిస్తే. సో నీకు ప్రేమతో తెచ్చిన ఈ వీడియో సోషల్ మీడియాలో నిన్న నుంచి రప్ప తిరుగుతుంది ఆ వీడియో. సో మా గురువుకి ప్రేమతో తెచ్చిన, అంతేనే కదా. గురువు అంటే ఆ మాత్రం ప్రేమ ఉండాలి నేను. సో మా టీచర్ కాబట్టి మా టీచర్ చూపిస్తాను. ఇంకా రాసిన ఈ లంగ కథలు, ఈ లత్కోరు ముచ్చట రాసుట్లా పిహెచ్డి చేసిన మావాడు. పిహెచ్డి చేసిన ఏ సేరికల జోరు. చింతపండు గారు ఏం రాసినావు, సోషల్ మీడియానే ఆయుధం అట. ప్రతి పోస్ట్ బీసీలో చైతన్యం నింపాలి కాదు. ఈ లంగ లత్కోరు, ఈ రిపోర్ట్ కొట్టే లంగ నాకుండా ఆకుల మనదనకుండా వచ్చా ఇవాని గురించి చెప్తాను. ఇప్పుడు సోషల్ మీడియా ఆయుధం ఏమిట్లా ఆయుధం అవుతుంది నీకు? నీ ఆయుధం మందిని ముంచడంలో ఆయుధం అవుతుంది. ప్రజల్ని పిచ్చోళం చేసి మా చింతపండు నవీన్ గారు చెప్తున్నారు. అని మా జోలి జోలి చెప్పేందుకు నీకు సిగ్గు అనిపించలేదు, కానీ మాకు అనిపిస్తుంది. చెప్పేటోని సోషల్ మీడియాలో నువ్వు చేసే దుర్మార్గాలు, నువ్వు చేసే లంగ కథలు ప్రజలకు తెలియదనుకుంటున్నావా? ఒక్క నిమిషం అవరే. మా సారు సోషల్ మీడియా ఆయుధం అంటాడు. ఆయుధం మంచి పనులకు కావాలి. లంగ లత్కోరు పనులని ముందర పెట్టుకొని ప్రజల్ని పిచ్చోళం చేస్తే ఎట్లా? ఆయుధం సోషల్ మీడియా మబ్బుల పడి పొద్దుగాలేమని మా సారు మబ్బుల పడి పెడతాడు.
మబ్బుల బల్లె నేర్పిస్తాడట. ఇగో ఈ మబ్బుల వాడి గురించి నేను మాట్లాడుతున్నాను. ఇదేనా నీ మబ్బుల పడి సోషల్ మీడియా ఆయుధం? ఇగో దీని పేరు ఏం పేరే, కౌంటర్ అటాక్ ఫోర్స్ మల్లన్నట. ఇగో ఈ ఆకుల మనోజ్ అని ఒక లుచ్చ ఉంటాడు, టీఆర్పీ పార్టీ స్టేటు సోషల్ మీడియా టీం అటు. ఈ లత్కోర్ నా కూడా చేసే లంగ పని ఏంటంటే, ఇగో రిపోర్ట్స్ కొట్టండి, కొట్టించండి. సోషల్ మీడియా ఈ దానికే వాడుతారు, ఈ లత్కోర్ ముచ్చట్లకి. మంచిదానికి కాదుగా మనం వాడేది. ఇక్కడ మన వీడియో వేసుకొని, మన ఛానల్ వీడియోనేగా, వీడియో వేసుకొని ఇగో ఇట్లా పాజిటివ్ కామెంట్స్ పెట్టండి, పెట్టించండి. ఈ లంగ పనులకేనా సోషల్ మీడియా? సిగ్గి లేదురా బాబు, నీకేమన్నా సిగ్గి లేదా సింత కింద అంటే నాకెందుకు సిగ్గు అనదంట నీ అసలు. సోషల్ మీడియా గురించి మళ్ళకరా బాబు, నవ్వుతారు జనాలు. నువ్వు వల్ల చేసే లంగ కథలు నా సొంటి బీసీ బిడ్డలు ఇలా ఉన్నట్టు మారితే ఓర్వలేక రిపోర్ట్ కొట్టే లత్కోర్ గాను కూడా మాట్లాడితే ఎట్లా సోషల్ మీడియా గురించి? పార్టీ కిందన సోషల్ మీడియాలో ఉన్న ఆకుల మనదనకు లుచ్చగాడే వాళ్ళకు ఆయుధం అంట, ఇంధనం అంటాడు. మిమ్మల్ని ఇబ్బంది పెడితే గంటలో అక్కడ ఉంటా, అమీర్పేట అడ్రస్ అదా, గంటలరా చూద్దాం. మన వెంట బలమైన లీగల్ సెల్ ఉంది. అరే నాయన, ఇవన్నీ నమ్మిరు అనుకో మీరు, ఆ శంకరగిరి మాన్యాలు తేడుకోవాలి లాస్ట్. మీరు మా సారు నమ్మినోడు ఇంతవరకు కొసేలినోడు ఒక లేడు. ఆయన నమ్మితే శంకరగిరి మాన్యాల చెమ్మచెక్క పారవాళ్ళు కూడా బతకాల్సిందే. సో అందుకే ఈ లంగనా కొడుకు మండలం నమ్మినోడు ఆగమైపోతారు, జాగ్రత్తనే. షేరికల జోరు. ఇక చిన్నపిల్లలు ఎవరైనా మీ ఇంట్లో డైపర్ లేకపోతే చెప్పురే, ఈ పేపర్ పంపిస్తాను, డైపర్గా వాడుకోరు, మీకు ఏం ఇబ్బంది లేదు. ఏ చూసిరా, ఇదే పని. ఈ డప్పు బ్యాండ్ ఇస్తే రోజు కొడతాడు మావాడు, దాంట్లో టెన్షనే లేదు. సో ఇది కథనే. నేను చెప్పింది నిజమా కాదని మీరు చెప్పి.